Hi friends, welcome to the session. In this session, I am going to discuss about the another Indian geography text explanation. The topic is India Industries. భారతదేశం పరిశ్రమలు అనే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మరొక టాపిక్కి సంబంధించిన టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ ఫర్టిలైజర్ ప్లాంట్ ఆఫ్ ఇండియా సెటప్? భారతదేశపు మొట్టమొదటి ఎరువుల కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది? ద ఫస్ట్ ఫర్టిలైజర్ ప్లాంట్ ఇన్ ఇండియా, వేర్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అని అడుగుతున్నా. ఫస్ట్ వన్ నంగల్, సెకండ్ వన్ సింద్రి, థర్డ్ వన్ ఆల్వే, ఫోర్త్ వన్ ట్రాంబే. ఈ మూడింట్లో భారతదేశంలో మొట్టమొదటి అంటే భారీ స్థాయిలో పెద్దది అయినటువంటి ఎరువుల కర్మాగారాన్ని లేదా ఫర్టిలైజర్ ఇండస్ట్రీని 1951లో నేటి జార్ఖండ్ రాష్ట్రంలోని సింద్రి ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే దీనికంటే ముందు స్వతంత్రానికి ముందు 1943లో స్టార్ట్ చేసి దాదాపు 1949లో అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అది ఉత్పత్తి ప్రారంభించడం జరిగింది. అది కేరళలోని ఉద్యోగ మండల్ ఈ యొక్క ఎరువుల కర్మాగారం ఉంది. అయితే అది పూర్తి స్థాయి భారీ ఎరువుల కర్మాగారం కాదు. కానీ భారతదేశంలో మొట్టమొదటిగా భారీ స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి ఎరువుల కర్మాగారం తీసుకుంటే 1951లో సింద్రిలో ఏర్పాటు చేసినటువంటి ఎరువుల కర్మాగారమే మొదటిగా మనం గుర్తించాలి. సో కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు సింద్రి ఎరువుల కర్మాగారం గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడంటే 1951. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే అది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము అంటున్నాడు. ఫస్ట్ వన్, ద ఫస్ట్ జూట్ ఇండస్ట్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ రిష్రా నియర్ కోల్కతా అన్నారు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. ద ఇండియాస్ ఫస్ట్ జూట్ మిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ రిష్రా ఇన్ 1855 ఓన్లీ. 1855లో భారతదేశంలో మొట్టమొదటి జూట్ కర్మాగారాన్ని, జూట్ ఇండస్ట్రీని కలకత్తాకి సమీపంలో ఉన్నటువంటి రిష్రా ప్రాంతంలో 1855లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే మొదటి జనపనార పరిశ్రమను కోల్కతా సమీపంలోని రిష్రా వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కోల్కతా సమీపంలోని రిష్రా వద్ద 1855లో మొదటి జనపనార మిల్లును ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ వన్. నెక్స్ట్ బి, అవర్ కంట్రీ ఈజ్ థర్డ్ ఇన్ ద వరల్డ్ ఇన్ జూట్ ప్రొడక్షన్. నో, ఇట్ ఈజ్ రాంగ్. మరి జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం 3వ స్థానం అంటున్నాడు. కాదండి, జనపనార ఉత్పత్తిలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది, కానీ ఎక్స్పోర్ట్ చేయడంలో మాత్రం మనం బంగ్లాదేశ్ తర్వాత 2వ స్థానంలో ఉన్నాం. సో ఉత్పత్తిలో మనం మొదటి స్థానంలో ఉన్నాం జూట్ ప్రొడక్షన్లో. సో కానీ ఇక్కడ 3 అన్నాడు, థర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దట్స్ వై ద స్టేట్మెంట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్, అవర్ కంట్రీ ఈజ్ ద సెకండ్ ఇన్ జూట్ ఎక్స్పోర్ట్. ఎస్, ఇట్ ఈజ్ రైట్. జనపనార ఎగుమతిలో మన దేశం 2వ స్థానంలో ఉన్నాం. ఎస్, ఇట్ ఈజ్ రైట్. ఎందుకని? ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మరి ఎగుమతుల్లో మనం 2వ స్థానంలోకి ఎందుకు ఉన్నామయ్యా అంటే మనం సెల్ఫ్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది. మన దేశంలో వీటి యొక్క వినియోగం ఎక్కువగా ఉంది. ఈవెన్ దో మనం వీ ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ జూట్ ప్రొడక్ట్స్, బట్ ఇన్ ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ స్టూడ్ ఓన్లీ సెకండ్ పొజిషన్ ఓన్లీ బికాస్ వీ కన్జ్యూమ్ అవర్ జూట్ గూడ్స్ ఇండిజీనియస్లీ. సో దట్స్ వై మనం మన అవసరాలకు ఎక్కువగా వినియోగించుకుంటున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్లో మనం 2వ స్థానంలోకి వచ్చాం. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏ అండ్ సి ఆర్ ద రైట్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? క్రింది వాటిలో సరి కానిది ఏది? నెగిటివ్ క్వశ్చన్, సరి కానిది ఏది అన్నాడు. ఫస్ట్ వన్, ద ఫస్ట్ woolen industry in India was established near Kanpur. Yes, it is right. So India's first woolen industry established near Kanpur. Yes, it is right. When it was established? It was established in the year 1876. The Kanpur woolen mill is also called the Lal Imli. Lal Imli. It is also called the Lal Imli. So దేశంలో మొట్టమొదటి ఉన్ని పరిశ్రమను 1876లో కాన్పూర్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని లాల్ ఇమ్లీ అని కూడా పిలిచేవాళ్ళు. అంటే కాన్పూర్ వూలెన్ టెక్స్టైల్ని లాల్ ఇమ్లీ అని కూడా పిలిచేవారు. సో ఈ విధంగా ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్గా మనం గుర్తించాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఫస్ట్ సిల్క్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ నియర్ మంగళూర్. సో ఇట్ ఈజ్ రాంగ్. It is wrong. Why? Because India's
ఫస్ట్ సిల్క్ ఇండస్ట్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ నియర్ మైసూర్ ఓన్లీ, మైసూర్, నాట్ మంగళూరు. ఇన్ విచ్ ఇయర్? ఇన్ 1832. సో ద ఇండియాస్ ఫస్ట్ సిల్క్ ఇండస్ట్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ మైసూర్ రీజన్ ఓన్లీ, నాట్ మంగళూరు. ఇన్ విచ్ ఇయర్? 1832. సో 1832లో భారతదేశంలో మొదటి సిల్క్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మనకేమిస్తున్నాడు? దేశంలో మొదటి పట్టు పరిశ్రమను మంగళూరు వద్ద ఏర్పాటు చేసి అన్నారు కాబట్టి ఇది స్టేట్మెంట్ రాంగ్గా మనం గుర్తించాలి. ఏమడిగాడు? సరికానిది అడిగాడు కాబట్టి ఇది సరికాదు. కాబట్టి మనం ఇక్కడ తోటి చూడవచ్చు. కానీ 3, 4 కూడా ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్. ఎస్, ఇట్ ఈస్ రైట్. పట్టు ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. రైట్. 4th వన్, Ludhiana, Gurdaspur, Amritsar are famous for woolen production. Yes, it is right. So in Punjab, Ludhiana, Gurdaspur and Amritsar are the famous woolen textile production centers. So that's why the statement is right. అంటే పంజాబ్లో ఉన్నటువంటి లుధియానా, గురుదాస్పూర్, అమృత్సర్లో ఉన్ని ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు అన్నాడు. ఇది కూడా రైటే. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక సెకండ్ వన్ తప్పి మిగిలిన అన్ని కూడా కరెక్ట్ కాబట్టి సెకండ్ అని మనం కరెక్ట్, సరికానిది కరెక్ట్గా గుర్తు తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను ఎక్కడ స్థాపించారు అంటున్నాడు. ఫస్ట్ వన్ అహ్మదాబాద్, సెకండ్ వన్ బురద్వాన్, థర్డ్ వన్ పోర్ట్ గ్లాస్టర్, 4th వన్ కోల్కతా. మరి ఈ 4 ప్లేసుల్లో భారతదేశంలో మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ పోర్ట్ గ్లాస్టర్ ఇన్ ది ఇయర్ 1880. ద పోర్ట్ గ్లాస్టర్ ఈజ్ లొకేటెడ్ నియర్ కోల్కతా. కోల్కతా అంటే కోల్కతాకు సమీపంలోని పోర్ట్ గ్లాస్టర్లో 1818లో మొదటి నూలు వస్త్ర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది విజయవంతం కాలేదు. మరి విజయవంతమైనటువంటి ద ఫస్ట్ సక్సెస్ఫుల్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1854 నియర్ ముంబై. ముంబైకి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి అధునాతనమైనటువంటి నూలు వస్త్ర పరిశ్రమ 1854లో అది సక్సెస్ అయింది. కానీ 1818లో మొదటి నూలు వస్త్ర పరిశ్రమ స్థాపించారు మన ఇండియాలో. అయితే ఇది కొంతకాలానికి మూసివేయడం జరిగింది. అది ఎక్కడయ్యా అంటే పోర్ట్ గ్లాస్టర్. ఓకే, సో కాబట్టి ఫోర్త్కి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ లార్జెస్ట్ పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. భారతదేశపు అతిపెద్ద పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. గుజరాత్, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ తమిళనాడు. సో భారతదేశంలో అతిపెద్ద పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఎక్కడుందయ్యా అంటే గుజరాత్లో ఉంది. ఎక్కడుందండి గుజరాత్లో కూడా? గుజరాత్లో కూడా జామ్నగర్లో ఉంది. జామ్నగర్. ఈ జామ్నగర్లో ఉన్నటువంటి దేశంలోకే అతిపెద్ద పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అయినటువంటి దాని పేరేంటయ్యా అంటే రిలయన్స్ పెట్రోకెమికల్. రిలయన్స్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఈజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ స్టేట్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇట్ వాజ్ ఇన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఆల్సో ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ పెట్రోకెమికల్ ఇన్ ద వరల్డ్. ఓకే, అది రిలయన్స్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. అదే అతి పెద్దది మన దేశంలో ఉన్నటువంటి పెట్రోకెమికల్ ఇండస్ట్రీలోకి.